If you are new to my channel, please do not forget to like, share and subscribe and hit the bell icon for latest updates. Today I'm gonna tell you about my experience with Kedarnath trip, like accommodation and ekkada stay chesanu, food, how to register for yatra, inka travel expenses, whole budget in one video. आदिदेव शंकर तेरे जाप के बिना. సో కేదార్నాథ్ ట్రిప్ అనగానే ఫస్ట్ నేను మా చెల్లె డిసైడ్ అయినా, లైక్ 2023 డిసైడ్ అయినా. బట్ అక్కడ అన్ఫార్చునేట్ రీజన్స్ వల్ల బడ్జెట్ కూడా ప్రాబ్లం ఉంది, అందుకనేసి క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా అప్పుడు నాలెడ్జ్ కూడా ఎక్కువ ట్రిప్ గురించి నాలెడ్జ్ లేకుంటే. కానీ 2024లో ఎలా వెళ్ళాలి అని కొంచెం గ్రూప్ ఆఫ్ పీపుల్ని కాంటాక్ట్ చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నదని కనుక్కొని ప్లాన్ చేసాము. ఓకే వాళ్ళందరూ వస్తారు, నైస్ టికెట్స్ అన్ని బుక్ చేసినాం, సెటిల్. ఇంకా ఒక 2 days ట్రిప్ ఉన్నందుగా అందరు లిటరల్లీ అందరు క్యాన్సిల్ అయిపోయినాం. నేను మా చెల్లి ఒకటే మిగిలినాము. ఇంక ఎట్లయినా వెళ్ళాలని మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయిపోయినాం కాబట్టి ఎవరికి నేను తగ్గేదలే అని పోయినాం. నేను మా చెల్లి అప్పటికే మా మదర్కి కూడా అసలు ఐడియా లేకుండా ఇద్దరం పోతామని. మమ్మీకి ఏం చెప్పినామంటే, మమ్మీ ఫ్రెండ్స్ అందరు వస్తున్నారు, ఫ్రెండ్స్ వెళ్తున్నాం కదా సేఫే ఉంటుంది, ఇద్దరం వెళ్తే కొంచెం భయపడాలి కదా, అందరు వస్తున్నారు కదా అని అప్పుడు బిల్డప్ కొట్టినా. కానీ లాస్ట్ ఎండ్ ఆఫ్ డే రేపు ట్రైన్ అనగా మమ్మీకి ఈరోజు ఏం చెప్పానంటే, మమ్మీ ఎవరు రావట్లేదు మమ్మీ, నేను శ్వేతానే వెళ్తున్నాము అని చెప్పగానే మమ్మీ లిటరల్లీ షాక్ అయింది. కానీ టెన్షన్ పడుతూ నేను ఎట్లా అట్లా మేనేజ్ చేస్తాను అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకేం భయం పట్టుకుందంటే, ఇద్దరమే ఉన్నాము, నాలెడ్జ్ ఉంది, బట్ అక్కడికి వెళ్ళినాక అకామిడేషన్ కానీ ట్రావెలింగ్ కానీ ఎలా చూసుకోవాలి. అదే మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది బాయ్స్ ఉండే, సో వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తారని మెంటల్గా ఫిక్స్ అయ్యి వెళ్ళిండే. కానీ వాళ్ళు లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయ్యేసరికి నాకు కూడా కొంచెం అర్థం కాలేదు. ఇంకెలానో ఎందుకులే రిస్క్ తీసుకోవడం అనేసి ట్రావెలర్స్ని కాంటాక్ట్ అయ్యాను. ఒక కార్పొరేట్ ట్రావెలర్స్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు ఒకటి ఏమడిగారంటే, రిజిస్ట్రేషన్ మీకు యాత్ర రిజిస్ట్రేషన్ ఉందా అంటారు. సో నేను గ్రూప్ ఆఫ్ పీపుల్తో ప్లాన్ చేశాను కాబట్టి నేను యూట్యూబ్లో చూసి నేను ఆల్రెడీ యాత్ర రిజిస్ట్రేషన్ నేను 1 month బిఫోరే టికెట్ బుక్ చేసినప్పుడు యాత్ర రిజిస్ట్రేషన్ చేశాను. ఇన్ కేస్ మీకు యాత్ర రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అర్థం కాకపోతే నాకు చెప్పండి, నేను కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేశాను. సో ఆ ఫామ్ ఉండేసరికి నాకు హెల్ప్ అయింది. సో నా దగ్గర అప్ అండ్ డౌన్ టికెట్స్ ఉండే కేదార్నాథ్, లైక్ ఢిల్లీ నుంచి రిటర్న్కి టికెట్స్ ఉండే, రిజిస్ట్రేషన్ టికెట్స్ ఉండే. సో నేను చెప్పాను వాళ్ళకి నైట్ 10 o'clock, రేపు ఎర్లీ మార్నింగ్ 5 o'clock ట్రైన్ అనగా నైట్ 10 o'clock రీచ్ అయ్యి ఇట్లా ఇట్లా ఉన్నాయి, సో తీసుకెళ్తారా అని కన్సల్ట్ అయితే షూర్గా తీసుకెళ్తామని చెప్పేసి వాళ్ళు కూడా మాకు తొందరగానే కాంటాక్ట్ అయ్యి ఓకే చెప్పారు. ఓకే చెప్పగానే ఎర్లీ మార్నింగ్ మేము తెలంగాణ ఎక్స్ప్రెస్, లైక్ అరౌండ్ మీకు ఇక్కడ 6 o'clock సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ వరకు ట్రైన్ ఉంటుంది. ఇంకొకటి దక్షిణి ఎక్స్ప్రెస్. మేము ఇద్దరు ట్రావెలర్స్తో ఉండేటప్పుడు మేము 6 members ఉండే. సో మా ప్రీవియస్ బ్యాచ్ 4 members వాళ్ళు దక్షిణి ఎక్స్ప్రెస్కి వెళ్ళిపోయారు. అది అరౌండ్ 4 hours లేట్ ఉండే. సో మేము తెలంగాణ ఎక్స్ప్రెస్ నేను బుక్ చేసుకుని ఇదే టికెట్. ఇంకొకటి మా టూర్ గైడ్ కూడా ఇదే ట్రైన్లో వచ్చారు. ఇంకా బెటర్ దక్షిణి తెలంగాణ కంపేర్ చేసుకుంటే తెలంగాణ బెస్ట్. దక్షిణి 28 hours తీసుకుంది. సో బెటర్ తెలంగాణ ఎక్స్ప్రెస్ ప్రిఫర్ చేయండి. బట్ ఆ ట్రైన్లో చాలా మంది ట్రిప్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సో లక్కీలీ మాకు కూడా ఒక బ్యాచ్ దొరికింది ట్రైన్లోనే. వి మేక్ ఫన్, చాలా వీడియోస్ తీసుకున్నాము. అసలు ఎలా అంటే నిన్న మొన్న ఈ రోజు కలిసినట్టే అస్సలు లేదు. ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అలా ఉంటుంది, అలానే ఉన్నారు వాళ్ళు కూడా. సో అంత బోరింగ్ అనిపించలేదు ట్రిప్. నేను మా చెల్ల ఉన్నప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఢిల్లీ 8:30 వరకు రీచ్ అయిపోగానే ట్రావెలర్స్ వరకు మాకు పికప్ చేసుకొని అకామిడేషన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం సేపు ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ మా ఎవరైతే దక్షిణ ఎక్స్ప్రెస్లో వచ్చారని చెప్పాను కదా ప్రీవియస్ బ్యాచ్, వాళ్ళని కూడా కలిసాం. నిజంగా వాళ్ళు లిటరలీ వాళ్ళు లేకపోతే మా ట్రిప్ ఎలా అవుతుందో కూడా నాకు తెలియదు అసలుకి. లిటరలీ వాళ్ళు ఒక మదర్ ఫాదర్ లెక్క నన్ను మా చెల్లెని చూసుకున్నారు. ఎందుకు వెయిటింగ్? నీకో నాకు ఇష్టం పట్టుకోండి. పొద్దులకే తిరిగి ఉన్నాం, అందుకని కూర్చున్నాం ఇప్పుడే. ఢిల్లీ నుంచి హరిద్వార్ రీచ్ అవ్వచ్చు. హరిద్వార్ కూడా మీకు అక్కడ ఢిల్లీలో దిగంగా స్టేషన్ బయట దిగంగానే మీకు నెంబర్ ఆఫ్ ట్రావెల్ వెహికల్స్ మీరు ఎవరినైనా తీసుకోవచ్చు. వాళ్ళు మనం దిగకుండా వాళ్ళే మనం వచ్చి అడుగుతారు హరిద్వార్కి వస్తారా ఇంత అమౌంట్. ఒకవేళ మీరు సింగిల్కి వెళ్ళేదైతే బస్సెస్ కూడా ప్రిఫర్ చేయాలి. బస్ కాస్ట్ ఓన్లీ 450 ఉంటుంది. అదే మీరు ఒకవేళ గ్రూప్ పీపుల్ అయినా అనుకో వెహికల్ అడాప్ట్ చేసుకొని వెహికల్ అరౌండ్ మీకు 5,000 to 6,000 వచ్చేస్తుంది, తీసుకెళ్ళిపోతారు హరిద్వార్కి. సో మాది ఆల్రెడీ ఢిల్లీ సైట్ సీయింగ్ ఉంది మాది. సో ఢిల్లీలో చూడాల్సిన ప్లేసెస్ అని మేము పార్లమెంట్, ఇంకా గేట్ ఆఫ్ ఇండియా, సరోజినీ నగర్ మార్కెట్ ఫర్ షాపింగ్. అబ్బా ఎంత బాగుంది కదా సరోజినీ నగర్ మార్కెట్లో. మీరు నిజంగా ఢిల్లీకి వెళ్తే కంపల్సరీ విజిట్ చేయండి.
ఎక్స్ప్లోర్ చేయలే కానీ మేము 1 డేలోనే ఆల్మోస్ట్ అన్ని సైట్స్ చూసాం ఢిల్లీలో. ఇంకా ఢిల్లీ నుంచి ఈవినింగ్ కాగానే మేము నెక్స్ట్ డే హరిద్వార్కి స్టార్ట్ అయ్యాము. సో మాది వెహికల్లో ఉంది కాబట్టి మేము డైరెక్ట్ దాంట్లోనే వెళ్ళిపోయాము. అక్కడి నుంచి మేము సోన్ ప్రయాగ్ రీచ్ అయ్యాము. సోన్ ప్రయాగ్లో మాకు స్టే ఉంది, అకామిడేషన్ ఇచ్చారు. లిటరల్లీ ఢిల్లీలో మేము వెళ్ళినప్పుడు 53 degrees హాట్ ఉండే. అదే లిటరల్లీ ఇక్కడికి సోన్ ప్రయాగ్ రీచ్ అయ్యే టైంకి ఎంత -5, -6 degrees ఉండేసరికి చాలా హెల్త్ ఖరాబ్ అయింది. ఇంకా అక్కడే మిడిల్లో వచ్చే రూట్లోనే మేము ఫస్ట్ దేవ్ ప్రయాగ్ వెళ్ళాము. ఇంకా త్రివేణి ఘాట్ కూడా ఫస్ట్ అక్కడ స్నానం చేసాం. ఎందుకంటే వెళ్ళేటప్పుడు త్రివేణి ఘాట్లో కంపల్సరీ డిప్ చేసి వెళ్ళాలంట మనము, అది మంచిదంట. సో అక్కడికి తీసుకెళ్తే మేము అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి త్రివేణి సంగంలో కూడా ఒక 3 rivers ఒకటే దగ్గర కలుస్తాయి. నెక్స్ట్ వాస్ దారి దేవి టెంపుల్కి వెళ్ళాను. బట్ క్రేజీ టెంపుల్ అది. ఎట్లా అంటే చాలా లోపలికి ఉంటుంది. ఇంకా మెట్లు కూడా మనకి ఇక్కడ మెట్లు ఏమో ఇంత ఉంటాయి, అక్కడ మెట్లు ఏమో ఇంత ఉన్నాయి. సో అక్కడే నా సగం హెల్త్ దెబ్బతిన్నది. మేము ఇంకా సోన్ప్రాయ్ వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. నైట్ 9 o'clock అలా రీచ్ అయిపోయాము సోన్ప్రాయ్కి. రెస్ట్ తీసుకున్న వాళ్ళు అకామిడేషన్ ఇచ్చారు కదా, అక్కడ ఉన్న వెదర్కి వాళ్ళు ఇంత పెద్ద పెద్ద కంఫర్టర్స్ ఇచ్చినా కూడా మాకు అది సరిపోవట్లా. ఇంకా అక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే మరి అంత చెప్పలేము కానీ ఇంకా నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు మన ఫుడ్ అంత బాగుంటుందని మనం ఏం ఎక్స్పెక్ట్ చేయదు. చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్తో పెట్టుకొని వెళ్ళాలి. బికాస్ ఒకవేళ నేనైతే ఒక సజెషన్ చిన్న రైస్ కుక్కర్ తీసుకొని కొంచెం బియ్యం తీసుకోవాలి, అక్కడ వండుకొని మీరే తినండి. కొంచెం పచ్చదన్నం వేసుకున్నా మంచిగా ఉంటారు కానీ అక్కడ పరాటాలు మ్యాగీలు తినలేక చచ్చిపోవాలి మనం. ఒక 3-4 hours రెస్ట్ తీసుకున్నాము. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఎంత తొందరగా ట్రెక్ చేస్తే అంత తొందరగా మంచిది మనమే రీచ్ అవుతాం వాడికి. అందుకనే మేము ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి ఫ్రెష్ అప్ అయిపోయి 4:30 వరకు ఇంకా బయటికి వచ్చేసి స్టార్ట్ చేసాము. సోన్ప్రయాగ్ నుంచి మనం ఎక్కడికంటే గౌరీకుండ్ వెళ్ళాలి. గౌరీకుండ్ వెళ్ళాలంటే మనకి మనం తెచ్చుకున్న వెహికల్స్ అస్సలు అలౌ చేయరు. అక్కడ గవర్నమెంట్ స్పెషల్ వెహికల్స్ ఉంటాయి, జీప్స్ ఉంటాయి. అదే జీప్స్లో మనం తీసుకెళ్తారు. ఈచ్ పర్సన్ కాస్ట్ ఓన్లీ 50 rupees ఇస్తారు. దానికన్నా ఎక్కువ అక్కడ అసలుకి ఏంటంటే ఫ్రాడ్ జరుగుతుందని ఏం లేదు. గవర్నమెంట్ ఫిక్స్డ్ ప్రైస్, ఎక్కడికి వెళ్ళినా ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది మనకి. స్టార్టెడ్ జర్నీ టువర్డ్స్ కేదార్నాథ్. వన్స్ మీరు గౌరీకుండ్ రీచ్ అయినాక అక్కడ నుంచి మన కేదార్నాథ్ ట్రిక్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మనకి బోర్డులో 16 km అని చూపిస్తారు, బట్ అది 16 km అయితే అస్సలు కాదు, 24 km లిటరల్లీ. మేము ఎప్పుడు అరౌండ్ 6:30 కన్నా ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తామేమో. ఇంకా బెటర్ స్టిక్స్ ఉంటాయి కదా, స్టిక్స్ అయితే కొనుక్కొని 30 rupees. మీరు సోన్ప్రాయ్లో కొనుక్కుంటే 30 rupees, గౌరీకుండ్ వచ్చి కొనుక్కుంటే 50-70 rupees కాస్ట్ చేస్తారు. బెటర్ మీరు సోన్ప్రాయ్లోనే కొనుక్కొని 30 rupees వచ్చేసేస్తాయి. ఆ స్టిక్ కూడా ఏంటంటే మీరు ముందు వెళ్తున్న కొద్దీ కొంచెం సపోర్టింగ్గా మీకే ఉంటుంది. ఎందుకు లే అనుకొని చాలా మంది తీసుకోరు, బట్ నేను ప్రిఫర్ చేస్తే కంపల్సరీ స్టిక్ తీసుకోవాలి. స్టార్టింగ్ గౌరీకుండ దగ్గర రీచ్ అయిపోగానే మీకు అక్కడ హార్స్ ఉంటుంది, పిట్టు ఉంటుంది. పిట్టు అంటే ఏం నథింగ్ బట్ మనల్ని భుజాల పైన ఎత్తుకొని తీసుకెళ్తారు. ఇంకొకటి కేదార్నాథ్ మూవీలో చూస్తే సుశాంత్ సింగ్ రాజ్పూత్ తీసుకెళ్తారు కదా, అలానే. ఇంకొకటి పల్లకి ఉంటుంది, లైక్ 4 members క్యారీ చేస్తారు. బట్ గవర్నమెంట్ ఫిక్స్డ్ ప్రైస్. నాకు తెలిసి హార్స్ 3000 rupees, కింది నుంచి పై వరకు 24 km తీసుకెళ్తారు. పిట్టు వచ్చేసి 6000 rupees అండ్ పల్లకి వచ్చేసి 12,000 rupees. బేస్డ్ ఆన్ ఇంకా మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు తీసుకెళ్ళండి, మీరే చూస్ చేసుకోండి. నేనైతే ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలని నేనైతే ఏం ప్రిఫర్ చేయాలని నేను వాకింగే ప్రిఫర్ చేశాను. వన్స్ ట్రెక్కింగ్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం సేపు బాగానే చేస్తాం. అరే అయిపోతారులే 24 km కదా, ఎందుకంటే నేను 14 km ఆల్రెడీ అరుణాచలంలో గిరి ప్రదర్శన చేసిన కాబట్టి 14 km వరకు నేను మేనేజ్ చేస్తాను అని అనుకున్నా. బట్ ఆఫ్టర్ 14 km ఎలా ఉంటుందో మనకు తెలీదు. సో నేను స్టార్ట్ చేసా 9 ఒక 5-6 km వరకు బాగానే నడిచాం. బట్ 10 km వరకు నడిచా. 10 km నడిచిన తర్వాత అప్పటికే ఆల్మోస్ట్ 12 అయిపోయింది, 12 afternoon అయిపోయింది. ఇంకా అవుతుందా లేదా అని అనుకున్నాం, ఎందుకంటే అక్కడ కేదార్నాథ్లో మహాఆరతి 6 o'clock ఉంటుంది. సో అంత దూరం వెళ్ళేసి మనం ఆ మహాఆరతికి అందుకోకపోతే ఎలా అనేసి ఇంకా ఆలోచించి ఇంకో 2 km నడిచా. ఇంకా అప్పటికి 1:30 అయింది. 1:30 అయిపోయేసరికి ఇంకా ఏం చేద్దాము, ఇంకా మాతో వెనకాల బ్యాచెస్ మాతోనే ఒక 4 members వచ్చారని చెప్పా. అలా 3 members ఆల్రెడీ కిందనే హార్స్ అంటే ఒక 5 km, ఒక అతనేమో వెళ్ళిపోయారు డైరెక్ట్ హార్స్ కింద నుంచే తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకొక ఇద్దరు ఏమో 5 km నడిచి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా నేను ఇంకో సిస్టర్ ఇంకా మా చెల్లి వెళ్ళిపోయాం.
ఇంకా సర్లే నడుస్తాం, ఇంత దూరం నడిచినాం కదా ఇంకొక 10 km అయితే అయిపోతుంది అనుకునేసరికి ఆలోచించాం. లైక్ మాకు 5 నుంచి 130 వరకు ఓన్లీ 14 km అయింది, ఇంకా 10 km బ్యాలెన్స్ ఉంది, అవుతారా లేదా అని అనుకున్నాము. కానీ లాస్ట్కి కాలే. మేము కూడా ఇన్ బిట్వీన్ హార్సే ప్రిఫర్ చేసి ఇంకా హార్సే చూస్ చేసుకొని హార్సే ఎక్కిపోయినాం. ఎందుకంటే మళ్ళీ తీరా ఆర్టీ టైంకి అందకుండా మనం చీకటి అయినకపోతే వేస్ట్, అక్కడ ఏం చూడలేము. ఎందుకంటే మనం అక్కడికి ఓన్లీ ఎంత స్టేకి 1 డేనే పర్మిట్ ఇస్తారు. మనకు అక్కడ రిజిస్ట్రేషన్లో మ్యాండటరీగా డేస్, నువ్వు ఎప్పుడు ఇన్ అవుతావు ఎప్పుడు అవుట్ అవుతావు కూడా కంపల్సరీ డేస్ మెన్షన్ చేస్తారు. కాబట్టి మనం 1 డేనే పర్మిట్ ఉంటుంది మనకు అక్కడ. సో ఎందుకు పోయినప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి ఆ ప్లేస్, పోయి పనుకోనికి పోయినామా ఏంటి మనం కాదు కదా. అందుకనే నేను కూడా హార్స్ తీసుకున్నాను. నాకు ఛార్జ్ ఎందుకంటే మిడిల్లో ఎక్కాను కాబట్టి వాళ్ళకి 2000 అడిగారు. ఇంకా మనకు తెలిసిందే కదా, బార్గింగ్ అయితే పక్కా వేయాలి, బార్గింగ్ చేయకపోతే అస్సలు లేదు. ఎందుకంటే కింద నుంచి 3000 తీసుకున్నప్పుడు ఇంకా నేను 10 km ఉన్నప్పుడు ఎక్కినప్పుడు వాళ్ళు 2000 ఇవ్వమంటే 2500 లేదు 1500 ఇస్తాను. ఇంకా 1000కి మాట్లాడినా కానీ ఇంకా వాళ్ళు విన్నట్లే అని ఇంకా 1500కి ముగ్గురం కలిసి అయిపోయి. ఇంకొకటి ఇందాక పడ్డా అని చెప్పదా ఎలా తెలుసా, మా చెల్లె వెనకాల ఉంది, నేను ముందు ఉన్నా. మా హార్సెస్ లైక్ ఈ పక్కన ఏమో ఏముండదు, లైక్ గ్రిల్ కానీ ఏముండదు, కింద పడిపోతే అంతే ఇంకా అవుట్ అని గోయిందా పోతాడు. నేను ఏం చేసి నా హార్స్ వాడు అది తీసుకొని నా ముందు చూడాలి కదా వెనుకలతో పోయి ముచ్చట పెడతాడు వాడొకడు. మళ్ళీ నేను పోయితే ఇక్కడ చిన్న రోడ్ ఉంది, అది ఎక్కేసి హార్స్ అది ఎక్కేసి ఆ లోయగా ఒక కాలు పడిపోయింది. నేను ఎట్లయినా దాన్ని పట్టుకొని ఇట్లనే ఉన్నా. ఇంకా బ్యాలెన్స్ ఇంకా వేరే వాళ్ళు అనుకోలేదు, అప్పటికప్పుడు వచ్చి నన్ను పట్టుకొని సేవ్ చేసినారు. కాబట్టి ఇప్పుడు మీ దగ్గర వీడియో తీస్తున్నా, లేకపోతే అప్పుడే గోయిందా అయిపోతున్నా నేను. మేము అక్కడ రీచ్ అయిపోయి 3:30 వరకు రీచ్ అయిపోయాను. ఇంకా బెస్ట్ డిసిషన్ అనుకున్నాను నేనైతే నిజంగా. 3:30కి రీచ్ అయిపోయి ఒక ½ an hour రెస్ట్ తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే మాకు మేము ట్రావెలర్స్ని చూస్ చేసుకున్నాం కాబట్టి అకామిడేషన్లో మాకు కొంచెం ఏమీ ఇబ్బంది కాలేదు. సో వెళ్ళంగానే ఎక్కడ దగ్గర స్టే మాకు ఇచ్చారు కాబట్టి టెంట్ స్టే ఇచ్చారు. ఇంకొకటి మీరు అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు టెంపుల్కి నియర్ బై ఒక 500 meters లేక 200 meters అంతలా చూసుకోవడం బెటర్. మాకు ట్రావెలర్స్ వాళ్ళు ఏం చేశారంటే 2 km డిస్టెన్స్లో ఇచ్చారు. ఎందుకంటే ఎప్పుడు టెంపుల్కి పోయి రావాలన్నా కూడా మేము వాకబుల్ డిస్టెన్స్ అంటే నడుచుకుంటూనే వెళ్ళాలి. ఆల్రెడీ అంతగానో ట్రెక్కింగ్ చేసి వచ్చేసి ఇంకా అక్కడ ఏంటంటే కింద ట్రెక్కింగ్ చేసి వచ్చేసి ఇక్కడ కూడా ట్రెక్కింగ్ అంటే నడవడం అంటే అసలు కాదు అప్పుడు. ఎందుకంటే అప్పటికే లెగ్స్ 2 పెయిన్ ఉండే నాకు. అప్పటికి మా చెల్లె చాలా బాగా చూసుకుంది, ఇంకా మేనేజ్ చేసేది మా చెల్లెని. ఈవెన్ నేను బ్యాగ్ కూడా మొయ్యలేదు, ఒకటే లగేజ్లో అందరం ప్యాక్ చేసుకొని వచ్చినాం కాబట్టి. సో 6 o'clock మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అక్కడ మెయిన్ చెప్పాలంటే అక్కడికి వెళ్ళినాక వెదర్ -1 -2లో ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ వాటర్ అంతా ఫ్రీజ్. అక్కడ మొత్తం ఏంటంటే ఐస్ ఎక్కడ చూసినా ఐసే ఉంటుంది. అక్కడ వాటర్ మీరు ఒకవేళ బ్రష్ చేసుకోవాలన్నా ఫేస్ వాష్ చేసుకోవాలన్నా కూడా 20 rupees ఇస్తే 20 rupees 40 rupees ఇస్తే ఇంత చిన్న మగ్గులో మీకు వాటర్ ఇస్తారు. ఈవెన్ కూల్ వాటర్ అయినా మీరు కొనుక్కోవాలి. ఒక బకెట్ ఒకటి మీరు ఫ్రెష్ అప్ అయి స్నానం చేయాలన్నా కూడా ఒక బకెట్ కొనాలన్నా కూడా 220 rupees వాళ్ళు ఛార్జ్ చేస్తారు. బికాస్ వాళ్ళు కూడా అక్కడ హాట్ అంటే కింద నుంచి గ్యాస్ తీసుకొచ్చి వాళ్ళు కూడా హీట్ చేస్తున్నారు కాబట్టి మేబీ వర్త్ ఇట్. ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇంకా దేవుడి దర్శనంకి వెళ్ళాము. మాకన్నా ముందు బ్యాచ్ వచ్చారు కదా, వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఎందుకంటే మాకన్నా ఫస్ట్ వాళ్ళు రీచ్ అయిపోయారు అక్కడికి. సో వాళ్ళు అక్కడ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తాం. మేము కొంచెం లేట్, ఎందుకంటే మేము ట్రెక్కింగ్ చేసి ఇన్ బిట్ హార్స్ని హైర్ చేసుకున్నాం కదా అందుకని. సో 4:30 వరకు ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్ దగ్గరికి వెళ్దామని ఇంకా వెళ్ళాము. అక్కడ ఇట్లా రాగానే ఇట్లా పెద్ద గోపురం ఉంటుంది. ఆ గోపురం చూడంగానే నీకు లిటరలీ స్వర్గం లోపలికి ఎంటర్ అయినట్టు ఉంటుంది. ఆ ఫీలే వేరు. ఇక లైక్ మన 360 degrees మొత్తం ఐస్, లైక్ మౌంటైన్స్, హిమాలయన్ మౌంటైన్స్ ఎట్లుంటుంది అట్లనే ఉంటుంది మౌంటైన్స్. అనుకున్నా ఇలా వచ్చిన దర్శనం అయిపోయింది, ఆ ప్లేస్లో ఉన్నా అంటే నాకే నమ్మబుద్ధి కాలే. వీడియోస్ పెడుతుండే బట్ ఆ టైంలో నాకు యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ లేవు కాబట్టి నా క్లిప్స్ ఉండే. ఇఫ్ యూ వాంట్ టు సీ నేను షార్ట్స్లో కూడా యాడ్ చేస్తాను, దేర్ యూ క్యాన్ వాచ్. అండ్ దర్శనం అయిపోయింది, ఆర్టీ టైం అయింది. ఆర్టీ వాస్ ఎక్సలెంట్ నిజంగా. అసలు అలాంటి ఆర్టీ మీరు ఎక్కడ విట్నెస్ చేయలేమో, ఎంత బాగుంటుంది. 1.5 hours తీసుకుంటారు బట్ మస్ట్ షుడ్. కేదార్నాథ్ దర్శనం చేసుకునే ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక దేవుడు ఉంటారు, ఎందుకంటే భైరవ్ బాబా అని దేవుడు ఉంటారు. ఫస్ట్ అతన్ని దర్శనం చేసుకున్నాకనే మనం కేదార్నాథ్ దర్శనం చేసుకోవాలి. ఇంకా భైరవ్ బాబా పైకి వెళ్ళాలి, ఎక్కాలి. అక్కడి నుంచి మీరు వ్యూ చూస్తే కానీ క్రేజీ వ్యూ ఉంటుంది. ఆల్ మస్ట్ క్యారీ థింగ్స్ ఆర్ కంపల్సరీ. ట్రెక్కింగ్ షూస్ తీసుకెళ్ళండి గ్రిప్ కోసం, బికాస్ అక్కడ వే అస్సలు బాగోదు.
ఇంకొకటి ఎందుకంటే అక్కడ ఎప్పుడో వే అనేది వెట్టుగా ఉంటుంది, సో స్లిప్పరీ ఉంటుంది. ఇంకా వే ఇంకా ఒకటి ట్రెక్కింగ్ బ్యాగ్ తీసుకెళ్ళండి, సాక్స్, గ్లౌజెస్, స్వెటర్, థర్మల్ వే ఇదైతే మ్యాండేటరీ. అండ్ పార్ట్ 2లో నేను బద్రీనాథ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బాయ్. ఆదిదేవ శంకర